హిందూపురంలో వైసీపీ టీడీపీ మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. హిందూపురం వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ సమన్వయకర్త దీపికా భర్త వేణురెడ్డి సహా మరో 7 మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే హిందూపురం వైసీపీ కార్యాలయం అలాగే కార్యకర్తలపై కూడా టీడీపీ దాడి చేసింది. బాలకృష్ణపై వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి ఎవడో ఏలుతున్నాడు, ఇంకెన్నాళ్ళు ఈ బానిస బతుకులంటూ కూడా వేణురెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇదే నేపథ్యంలోనే అక్కడ దాడి కూడా జరిగింది. ఇప్పుడు పోలీసులు అక్కడ వైసీపీ నేతల మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రసూల్ లైన్లో ఉన్నారు. రసూల్, ఇప్పుడు హిందూపురం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. సో అక్కడ ఇప్పుడు హిందూపురంలో ఎలాంటి వాతావరణం నెలకొంది? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ కౌశల్య. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల మధ్య జరుగుతున్నటువంటి ప్రత్యక్ష యుద్ధంగా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా దాడి చేసి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించినటువంటి విషయం తెలిసిందే. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త దీపికా భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. అయితే దీన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా దీపికాతో పాటు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపికాతో పాటు ఆమె భర్త వేణురెడ్డి అదేవిధంగానే పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హిందూపురం నగరంలో ర్యాలీలు అదేవిధంగానే ధర్నా అదేవిధంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కూడా బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ కార్యాలయం పైన పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం పైన వాళ్ళు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వేణురెడ్డి పార్టీ కార్యాలయంలో ఉండగా చంపడానికి వాళ్ళు వచ్చారు అనేటువంటి విధంగా వేణురెడ్డి దీపిక భర్త నేరుగా పోలీసులు యువత తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆరోపించినటువంటి విషయం తెలిసి ఈ నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేయాలి, అదేవిధంగానే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలనేటువంటి విధంగా వేణురెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే మరో కోణంలో చూస్తే ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారో వారే మరోవైపు వేణురెడ్డి పైన కూడా కేసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వేణురెడ్డి తన అంశాలను అదేవిధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు, అదేవిధంగానే కులం పేరుతో దూషించారు అనేటువంటి విధంగా దీని వెనకంతా కూడా వేణురెడ్డి ఉన్నాడు అనేటువంటి విధంగా హిందూపురం అక్కడ మండల నాయకుడు ఎవరైతే రాము ఉన్నారో ఆ రాము ద్వారా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వేణురెడ్డితో పాటు 7 మంది పైన మొత్తం పైన కేసు నమోదు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా నష్టపోయింది మేము, అదేవిధంగానే పూర్తి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, మా ఇంటి మీదకి వచ్చి మా కార్యాలయాన్ని పైన దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే ఈ విధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ తమ పైన నమోదు చేయడం ఏంటి అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఏదైతే అధికార పక్షంలో ఉన్నారో అధికార పార్టీ నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి విధంగా పోలీసులను కూడా వారు తమను ప్రభావితం చేస్తున్నారు, పోలీసుల పైన ప్రభావితం చేస్తే ఈ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విధంగా కూడా వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారే బాధ్యులు అనేటువంటి విధంగా ఈ కేసు నమోదు చేసిన దాన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే హిందూపురం నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అదేవిధంగానే ఆవిష్కరణ కార్యక్రమాలు చేయడం కోసం పెద్ద ఎత్తున హిందూపురంలో 3 రోజుల పాటు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు కూడా చివరి రోజు అక్కడ
ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు, అదే విధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒకరికొకరు చర్చలు ఇవంతా అందరూ అసెంబ్లీ కావడం, ఒకచోట గుమ్ముకూడము, ఇలాంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి విధంగా ఉన్నారు. అయితే గట్టి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బందోబస్తు చర్యలు కూడా చేపడుతున్నారు. మరోవైపు సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి, అదే విధంగానే ముఖ్యమంత్రి సత్యసాయి జన్మదిన వేడుకలకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో దేశ ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు, అదే విధంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి కూడా తరలి వెళ్ళారు. ఇలాంటి నేపథ్యంలో హిందూపురంలో ప్రధాన నేతలందరూ కూడా అక్కడ పర్యటనలో ఉండడము, అదే విధంగానే అక్కడ చోటు చేసుకున్నటువంటి సంఘటనలు బట్టి చూస్తే హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలు కూడా విఘాతం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎక్కడ గొడవ పడతారో అనేటువంటి పరిస్థితులు కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ నేతల మీద అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎలాంటి ఆధారాల మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా తీసుకున్నారా? అంటే ఇప్పుడు ఈ గొడవ గల కారణం ఎవరు మొదలు పెట్టారు? వైసీపీనా, టీడీపీ గొడవ మొదలు పెట్టిందా? అయితే ప్రధానంగా హిందూపురంలో చోటు చేసుకున్నటువంటి ఈ వాతావరణం కావచ్చు, ఈ దాడులు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలందరూ, అదేవిధంగానే నాయకులు, కార్యకర్తలందరూ కూడా దాదాపుగా వందల సంఖ్యలో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోనికి చొరబడి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేయడమే కాకుండా పార్టీ కార్పొరేట్ స్టైల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఇక ఏది కూడా మిగలలేదు టీడీపీ కార్యకర్తలు చేసినటువంటి దాడిలో. ఇలాంటి నేపథ్యంలో ఫిర్యాదు చేయాలనేటువంటి విధంగా వారు ఫిర్యాదు చేశారు. అయితే వేణురెడ్డి కూడా లేపాక్షి మండలంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన ఆ పార్టీని పటిష్టం చేసేటువంటి విషయాలకు సంబంధించి ప్రస్తావిస్తూ ఎన్ని రోజులు మనము ఇతరుల వద్ద బానిసలుగా ఉండాలి, హైదరాబాద్ లో ఉండేటువంటి బాలకృష్ణని ఎన్నుకోవడం వల్ల ఏం ప్రయోజనం? ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా అందుబాటులో ఉండడు కాబట్టి ఎన్ని రోజులు ఇలా ఇక్కడ స్థానిక నేతలను ఎన్నుకునేటువంటి విధంగా చూడాలి, ఇట్లాంటి ఇక్కడ లేనటువంటి వాడితో మనకేం పనేటువంటి విధంగా వాడు వీడు అనేటువంటి విధంగా ప్రస్తావించాడు అనేటువంటి విషయంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఎందుకంటే హిందూపురం అంటే టీడీపీ అంటే హిందూపురం అనేటువంటి ఆ పరిస్థితుల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల పార్టీ టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ ఒక కంచుకోట మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి టీడీపీకి. ఇలాంటి నేపథ్యంలో వేణురెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమనేలా చేసినటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు వేణురెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా టీడీపీ పార్టీ నేతలు ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతల పైన ఒకసారిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని పెట్టి వాటితో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగానే నాయకుల పైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే వైసీపీ పార్టీ నేతల పైన స్ట్రాంగ్ గా ఏదైతే సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారో, అదేవిధంగానే దాడి చేసిన టీడీపీ వారి పైన కేవలం చిన్న కేసులు, సాధారణ దొమ్మి కేసులు లేవో చిన్న కేసులు, వాటి చిన్న సెక్షన్లు పెట్టడం పైన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం పైన ఇది పాకాన పడేటువంటి పరిస్థితులు, వేణిరెడ్డి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కౌసల్య, అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది? సాధారణంగా ఎస్సీ ఎస్టీ కేసు అనేటువంటిది చాలా పెద్ద కేసు. అయితే ఇది ఎందుకంటే ఒక దళితులను కావచ్చు, అది ఎస్సీ ఎస్టీలను కావచ్చు, వీళ్ళని ఏదైనా కులం పేరున దూషిస్తే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఇది ఉండాలి. వారికి రక్షణ కల్పించేటువంటి దిశగా రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని చట్టాల ద్వారా వీటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేటువంటిది అప్పట్లో పెట్టారు. అయితే ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిస్థితులు వీటన్నింటినీ చూసి ఎస్సీ ఎస్టీ
యాక్ట్ కూడా దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే అనవసరంగా ఎస్సీ యాక్ట్ పెడుతున్నారు. ఎలాంటి మాట మంత్రి లేఖనే కేవలం కులం పేరున దూషించారు అనేటువంటి విధంగా ప్రత్యర్థులను వేధించేందుకు కూడా ఈ ఎస్సీ యాక్ట్ వినియోగిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా చాలా సందర్భాల్లో నాయకులు కావచ్చు, అదేవిధంగానే ఉన్నత వర్గాల వారు కావచ్చు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఎస్సీ యాక్ట్ పెడితే ఖచ్చితంగా డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టాలి. అంతేకాకుండా దానికి అనుగుణమైనటువంటి ఎవిడెన్స్లు అనేటువంటి మనకు స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఆ సీసీ కెమెరాలో దాడులు జరిగినటువంటి సందర్భంలో ఆ వేణురెడ్డి యొక్క ప్రోద్బలంతో ఖచ్చితంగా వీళ్ళు దాడి చేశారు, అదేవిధంగానే కులం పేరుతో సూచించారు అని ఒక మాట మాత్రంగా చెప్పేసి అక్కడ కేసు ఫైల్ చేపిస్తే అది ఎంతవరకు కోర్టులో నిలబడుతుంది అనేటువంటిది కూడా సందేహాస్పదంగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఏదైతే వాళ్ళకు కల్పించినటువంటి రక్షణ ఏదైతే ఉందో ఎస్సీ యాక్ట్ ఏది ఉందో మేము ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్సీ కింద కేసు నమోదు చేయలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతాయి. కాబట్టి సాధారణంగా పోలీసులు ఇలాంటి వాటిపైన కేసులు నమోదు చేస్తున్నారు. దీన్ని ఫైనల్ గా డిఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేయాల్సి ఉంటుంది. చాలా కేసులు ఎస్సీ యాక్ట్ పైన కేసులు నమోదు చేసినప్పటికీ చివరి దాకా వచ్చేటప్పటికి మాత్రం అవి ఏమాత్రం కోర్టులో నిలవడం లేదనేటువంటి విషయంగా కూడా చాలా కేసుల్లో స్పష్టమైనటువంటి పరిస్థితి కౌశల్య. అయితే మరి ఇంత రచన నడుస్తూ ఉంది అంటే హిందూపురంలో ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఈ అంశానికి సంబంధించి మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమైనా స్పందించారా దీని గురించి? ప్రజలు మొత్తం పైన హిందూపురంలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నప్పటికీ బాలకృష్ణ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగానే ఆసుపత్రి భవనాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగానే రహదారుల నిర్మాణం కోసం, అదేవిధంగానే నాలాల నిర్మాణం కోసం వీటన్నింటిపైన దాదాపుగా 20-30 కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయల దాకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వివిధ రూపాల్లో ఏర్పాటు చేస్తూ తన పర్యటనలో భాగంగా నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నారు. అదేవిధంగానే కురుబలకు సంబంధించినటువంటి సమాజానికి సంబంధించి కనకదాస జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగానే ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పలు ఇంప్లిమెంట్స్, వాళ్ళకి అవసరమైనటువంటి ఇంప్లిమెంట్స్ కూడా ఆయన పంపిణీ చేశారు. ఇలా 3 రోజులు నిర్వహిస్తున్నటువంటి ఆయన కార్యక్రమాల్లో ఆయన చేసుకుంటూ పోతున్నారు. నిన్న జరిగినటువంటి ఆ దాడి ఘర్షణకు సంబంధించి ఇప్పటిదాకా ఆయన స్పందించలేదు. అయితే దానిపైన మాత్రం బాలకృష్ణ ఎలా స్పందిస్తారనేటువంటిది వేచి చూడాల్సిందే. అయితే హిందూపురం అంటేనే టీడీపీ నేతలు ఒకసారిగా బాలకృష్ణ పైన ఒక సినీ నటుడిగా కావచ్చు, అదేవిధంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నటసార్వ బొమ్మడు ఎన్టీ రామారావుకు సంబంధించిన తనయుడిగా ఎన్టీ రామారావు పైన ఉన్న అభిప్రాయం కూడా బాలకృష్ణ అని వాళ్ళు ఎన్టీఆర్ లో చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగానే అభిమానులు కావచ్చు. ఒకప్పుడు బాలకృష్ణ చూడాలంటే హిందూపురంలో పెద్ద ఎత్తున కసరత్తు చేయాలి. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అతనే ప్రజలవద్దకు వెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే గతంలో సాధారణంగా ఒక ఆరోపణ బాలకృష్ణ పైన ఏదుందంటే బాలకృష్ణ ఇక్కడ స్థానికంగా ఉండడం లేదు, అక్కడ ఆయన పిఎల్ఏ ఇక్కడ సామ్రాజ్యాలను పాలిస్తున్నారు, అదేవిధంగానే వివిధ రకాల యాక్టివిటీస్ లో పిఎల్ ఉంటున్నారు అనేటువంటి విధంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో విమర్శలు ఇవన్నీ వచ్చి ఏదైతే ఈ జరిగినటువంటి తాజా సంఘటన పైన మాత్రం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పటిదాకా అయితే స్పందించలేదు. అయితే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు, అటు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా వాళ్ళు ఆవేశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇది ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటిది వేచి చూడాల్సింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఒక్కసారిగా ఈ విధంగా పార్టీ కార్యాలయాల పైన దాడులు చేసి విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి ఎప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు బర్తరఫ్ అయినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు, అదేవిధంగానే పెద్ద ఎత్తున ఆందోళనలు, దాడులు, ఘర్షణలు జరిగాయి కానీ మళ్ళీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. ఇలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన టీడీపీ శ్రేణులు చేసినటువంటి దాన్ని కూడా చాలా సీరియస్ గానే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచినే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కూడా నిన్న హిందూపురానికి వైసీపీ పార్టీని ధ్వంసం చేసినటువంటి తమ ప్రాంతానికి, తమ కార్యాలయ పరిస్థితిని చూసేందుకు వెళ్తున్నాము, అయితే మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తారు, అక్కడ వస్తున్నటువంటి నేతలందరినీ కూడా అవసరస్తు చేయడము, అదేవిధంగానే వాళ్ళని కట్టడి చేయడం, రాకుండా చేయడం, ఇలాంటి చర్యలకు ముందస్తుగా పోలీసులు తీసుకున్నటువంటి చర్యలతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా పూర్తి ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే మా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే మేము పోకుండా మమ్మల్ని అడ్డుకోవడం ఏంటనేటువంటిది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కౌశల్య.
రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు హిందూపురంలో మొత్తం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు హిందూపురం వైసీపీ నేతలపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ సమన్వయకర్త దీపికా భర్త వేణురెడ్డి సహా మరో 7 మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. అయితే హిందూపురం వైసీపీ కార్యాలయం అలాగే కార్యకర్తలపై కూడా టీడీపీ దాడి చేసింది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. అయితే బాలకృష్ణపై వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే హిందూపురంలో అంతా కూడా అక్కడ వైసీపీ అలాగే టీడీపీ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. హైదరాబాద్ నుండి ఎవడో ఏలుతున్నాడు అంటూ కూడా వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంకెన్నాళ్ళు ఈ బానిస బతుకులు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో టీడీపీ శ్రేణులకు ఆగ్రహం అయితే తెప్పించాయి. ఇదే నేపథ్యంలోనే టీడీపీ నేతలు అక్కడ వైసీపీ ఆఫీస్ మీద అంటే వైసీపీ నేతలపై కార్యాలయంపై అయితే అక్కడ దాడి చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఇప్పుడు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది, ఏంటి, దీనికి ఎలాంటి ఆధారాలు సేకరించారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు అక్కడ మొత్తం అంతా కూడా హిందూపురంలో మొత్తం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ. ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు. ఇప్పుడు చెప్తున్నా, మీరెక్కడి నుంచినో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపుర ప్రజల శాంతియుతాన్ని, హిందూపుర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ప్రోగ్రాం హైయెస్ట్ ప్రోగ్రాం జరిగితే దాదాపు 5 నుంచి 7,000 మంది పాల్గొని శాంతియుతంగా మేము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన ధర్నా చేసినప్పుడు, ర్యాలీ చేసినప్పుడు అది విజయవంతమైంది. ఆ విజయవంతాన్ని ఓర్చుకోకుండా, ఆ ఓర్చుకోలేని తనంతోనే ఈరోజు స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురానికి అడుగుపెట్టి అతను ఎక్కడో కొడికొండ రిసార్ట్లో కూర్చొని అక్కడి నుంచి వాళ్ళ మనుషుల్ని రెచ్చగొట్టి ఈరోజు వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు. ఈరోజు మా కార్యాలయం పైన దాడి చేయించవచ్చు. మీరు బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నా, చేతనైతే రాజకీయం చేయండి, ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయొద్దండి. మిమ్మల్ని 3 సార్లు హిందూపుర ప్రజలు గెలిపించింది ఇందుకోసం కాదు. మా పార్టీ మేమంతా సమన్వయంతో ఉంటాం. మా జగన్మోహన్ రెడ్డి మాకు డిసిప్లైన్ నేర్పించినారు. ఆయన అడుగుజాడలని నడుస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటన్నా, చంప మీద కొడితే మేము ఇంకో చంప చూపించడానికి మేము గాంధీలు కాదు, మేము వైఎస్ఆర్సీపీ నిష్ఠావంత కార్యకర్తలం. ఈరోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిన వెంటనే 2.0లో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు, టీడీపీ తమ్ముళ్ళు, మీకు ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు బాలకృష్ణ హిందూపూర్లో ఉన్నాడని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పగలేసినారేమో. రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడ ఉండడో, మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు. మీరు ఇంకా మాకుంది, అధికారం ఉంది, మేమేమైనా చేయగలం అంటే ఒక పని చేయండి, మీరు మమ్మల్ని అందరినీ చంపేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, లీడర్లందరినీ చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా.